ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్లో గిరిజన మహిళ మీద అత్యాచారం చేసి ఎక్కడ దొరికిపోతానో అని గిరిజన మహిళను హత్య చేయడానికి ప్రయత్నించిన నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సూచన మేరకు మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అలివేలు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు మాత్రమే అండగా ఉంటుందని, తప్పులు చేసిన వారిని కాపాడాలని ప్రయత్నిస్తుందని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేసి బెదిరిస్తుందని, ఇలాంటి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటే అంటూ మండిపడ్డారు. గిరిజన బిడ్డ సీతక్క మంత్రిగా కొనసాగుతున్నా ఈ రోజు వరకు మరి ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం, గిరిజనులపై జరుగుతున్న పోలీసుల దాడులను ఆపకపోవడం, గిరిజన మంత్రి సీతక్క మంత్రి పదవిలో ఎంత మాత్రం కొనసాగే అర్హత లేదని, రోజుకు ఒక చోట మహిళలపై ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతున్నా కఠినమైన చర్యలు తీసుకోలేని ముఖ్యమంత్రి మరి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కుత్బులాపూర్ చౌరస్తాలో మహిళలంతా పెద్ద ఎత్తున భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీ మహిళలకు జరిగిన అన్యాయం గురించి పోరాటం చేస్తూ ఉన్నాము. ఆ పోరాటంలో భాగంగానే మేము కుత్బులాపూర్ చౌరస్తాలో మహిళా కమిటీ తరఫున అంటే స్టేట్ మహిళా వాళ్ళు మహిళా మోర్చాకి బాధ్యత అప్పచెప్పారు కాబట్టి జిల్లా మహిళలు మేము అందరం కలిపి నిరసన తెలియజేస్తున్నాము. ఒక మహిళకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ మహిళ కన్నా ఈరోజు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ముసలమ్మకు కూడా రక్షణ లేకుండా పోయింది. పగలే కాదు, నైటే కాదు, ఏ టైం కూడా ఒక్కడిగా బయటికి వెళ్ళాలి అని అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఈ వాతావరణం ఎందుకు వచ్చిందా అనేది సీఎం కూడా ఆలోచించుకోవాలి. మహిళకు మంత్రులు ఇచ్చేసాను, నేనేదో మహిళను ఉద్ధరిస్తున్నాను అన్నట్టు కాదు. ప్రతి ఇంట్లో నుంచి మహిళ బయటికి వెళ్ళే పరిస్థితిని తీసుకురావాలి ఒక సీఎంగా. ఏదో ఫ్రీ బస్సులు ఇచ్చాను, లేడీస్కి అందరికీ బస్సులో ఫ్రీ పెట్టానంటే ఏం లాభం? బస్సులో ఫ్రీకి వెళ్ళిన మహిళ సక్రమంగా రక్షణ కల్పించి ఇంటికి వచ్చే బాధ్యత లేదు కదా. ఏ మహిళ కూడా బస్సులో ఫ్రీ ఉందని వెళ్తున్నాం ఈ రోజున, కానీ ఇంటికి వచ్చేంత వరకు కూడా భయంగానే ఉంది. కాబట్టి నేనేదో మహిళలకు ఫ్రీగా పెట్టాను, అది ఫ్రీ పెట్టాను, ఇది ఫ్రీ పెట్టాను, నేనేదో చాలా ముందుకు నడిపిస్తున్నాను అనుకుంటే సీఎం అనుకుంటున్నాడు. ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా పోయింది ఈ గవర్నమెంట్లో. కాబట్టి మహిళలని ప్రతి ఇంట్లో మహిళలు వాళ్ళ ఇంట్లో మహిళల్లాగా మేమందరం ఉన్నాం కదా, మా అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఒక సీఎంగా ఆయనకు. ఏం చేస్తున్నారు? వాళ్ళ అధ్యక్షురాలు ఒక మహిళ. మరి మహిళలు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? మహిళలకు ఎందుకు రక్షణ లేకుండా పోతుంది కదా. కాబట్టి ఒక్కళ్ళకి సరైన న్యాయం చేస్తే ఇంకొకళ్ళు మహిళా వైపు కూడా భయపడే పరిస్థితి తీసుకురావాలని మీకు అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్రపతి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, నిరసన దీక్ష చేస్తున్నాము. ఆదివాసీ మహిళను ఒక ఆటోలో ఎక్కించుకొని పోయి ఆటో స్టార్ట్ అయినాక కూడా ఆమె ఆటో దిగి ఎంత దూరం ఉరికినా ఆమెను పట్టుకొని మరి ఆమెను రేప్ చేయడం జరిగింది. చచ్చిపోయింది అనుకొని పొదలలో పడేసి వెళ్ళిపోయిండ్రు. అయినా ఆమె అదృష్టం బాగుంది కాబట్టి బతికింది. 31వ తారీఖు జరిగిన సంఘటన లేట్గా బయటకు రావడం అనేది మనకు గుర్తుండడము. ఒక మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మహిళా మంత్రులై ఉండి కూడా మన ప్రభుత్వంలో ఎవరు దీన్ని తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అతను ఎవరు ఈ ఆదివాసీ మహిళను రేప్ చేసిన అతను ముస్లిం అతను షేక్ మఫ్తూ గారిని ఉరిశిక్ష వేయాలని కోరుతున్నాం. ఒక్కరికి ఇద్దరికి ఇట్లా ఉరిశిక్ష వేస్తే భయానికన్నా కనీసం 6 ఏళ్ల మహిళల నుంచి 60 ఏళ్ల ముసలి వరకు వదలట్లేదు. అసలు ఎట్లా బతకాలి మహిళలు? మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ స్వాతంత్రం మనకు రాలేదు. కనీసం ఆడపిల్ల వేల తిరగాలన్నా రాత్రి సాయంత్రము ఏ టైం అయినా సరే ఆడపిల్ల ఒక్కటి తిరగాలంటే చాలా భయమైపోతుంది. కాబట్టి మాకు సీఎం గారు దీనికి మహిళా మంత్రులు ఉండి కూడా ప్రభుత్వంలో ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడట్లేదు, ఎవ్వరు ఏం చెప్పట్లేదు. కాబట్టి మేము బీజేపీ నుంచి దీక్ష